గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 28,58,000 రూపాయలు అందించినట్టు తెలిపారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తన నియోజకవర్గంలో 123 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా 1,62,78,000 అందించినట్టు తెలిపారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈసారి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగాయి. ఈ 15 రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించో లేదా రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి సంబంధించిన విషయాల్లోనో అన్ని విషయాల్లో కూడా ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది. నేను కూడా నా వాణిని వినిపించాను. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నల్లమడు వాగు ముంపుకు ఏదైతే గురి అవుతుందో దానివల్ల రైతాంగం ఎలా నష్టపోతుందో 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యకు పరిష్కారం లభించాలని గట్టిగా కోరడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడానికి డిపిఆర్ కూడా తయారు చేయమని ఆదేశాలు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ఛానల్కి సంబంధించి బడ్జెట్కి ముందే మనం అనుకున్నట్టుగానే బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కాబట్టి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి మోడర్నైజేషన్కి నిధులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం అనేటువంటిది కూడా జరిగింది. అట్లాగే గుంటూరు మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి 347 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం, దానికి సంబంధించినటువంటి దోషుల మీద చర్యలు తీసుకునే విషయంలో చట్టాలతో సహా ఇప్పుడు విచారణలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, దీని వెనక ఎవరున్నారు అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా సొసైటీల్లో, కోఆపరేటివ్ సొసైటీల్లో ముఖ్యంగా డిసిసి బ్యాంకుల్లో జరిగినటువంటి అవినీతి ఒక ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే దాదాపుగా 5,39,00,000 రూపాయలు అవినీతి జరిగింది. ఈ అవినీతికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలని, ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ముందుగా ఇక నుంచి జరగకూడదని, ఈ కార్యక్రమాలు ఇలా జరగడం వల్ల రైతాంగానికి రావాల్సిన దాదాపుగా 150-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బట్వాడా చేయకుండా ఆగిపోతున్నాయన్నటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. సభ స్పందించింది. దీనికి తోడు నరేంద్ర కుమార్ గారు కూడా ఆయన గారు కూడా ఈ విషయంలో గళముప్పారు. అదేవిధంగా మన నజీర్ గారు కూడా గళముప్పారు. ఇలా ఒక 2-3 ఈ సమస్యల గురించి మాట్లాడేటప్పటికీ ఇది ఒక స్టేట్ సమస్యగా భావించి సభా సంఘం నియమించడం అనేది మొట్టమొదట జరిగింది. అంటే ఇంతవరకు సభా సంఘం ఈ 1 year 9 నెలల్లో ఏ కార్యక్రమం మీద ఏ ఇష్యూ మీద నియమించబడలే. కానీ సొసైటీల్లో జరిగినటువంటి అవినీతి మీద ప్రతిపాడు శాసనసభ్యుడిగా నేను గళం విప్పడంతో సభా సంఘం ఏర్పడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కాకుండా గుంటూరు సంబంధించి ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఎక్స్పాన్షన్ పీపీ మోడ్లో చేయాలని, అదేవిధంగా అక్కడ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని, మరి అంతేకాకుండా ఈ రోడ్లు ముఖ్యంగా గుంటూరు రూరల్కి గుంటూరు అర్బన్కి నిధులు మంజూరు చేసే విషయంలో ఇంతవరకు ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్ సిస్టాన్ని తొలగించడానికి గట్టిగా కృషి చేశాము. దానికి పురపాలక శాఖ మంత్రులు కూడా ఆ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ తొలగించడంతో మన గుంటూరు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 400 నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. దాంతో మనము పుష్కలంగా పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఇక నుంచి గుంటూరు అర్బన్లో కానీ రూరల్లో కానీ, ఎందుకంటే మాకు రూరల్ 11 గ్రామాలు కూడా పట్టణానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అన్ని రకాలుగా సమకూర్చాలి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి నిధుల విషయంలో ఇక డోకా లేదు. ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం.